హర హర మహాదేవ్. నేను మీ అఘోరి రఘుస్వామి. విషయం ఏంటి అని అంటే నెక్స్ట్ మంత్ జూన్ 14 నాడు కామాఖ్య వెళ్ళడం జరుగుతుంది. కామాఖ్య యొక్క విశిష్టత ఏంటంటే కోరిన కోరికలను అమ్మ వెంటనే తీర్చేస్తుంది. ఇప్పుడు కామాఖ్యలో ఎటువంటి ప్రసిద్ధి విషయాలు జరుగుతాయి అనేటి నేను మీకు వివరించదలుచుకున్నాను. సో ఫస్ట్ వచ్చేసి కామాఖ్యలో వెరీ వెరీ ఫేమస్, మనకు బయట నుంచి వెళ్ళి బ్లాక్ మ్యాజిక్ అంటే మన తెలుగులో మానమతి లేదా చిల్లంగి అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. కామాఖ్యకు వచ్చేసి ఆ పర్టికులర్ ఒక పూజ అనే విధానం ఉంటుంది. అది చేయించుకోవడం వలన దేని వలన అయితే ఆ బ్లాక్ మ్యాజిక్ సంబంధించినటువంటి విషయం గురించి బాధపడుతున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది న్యూట్రల్ అవుతుంది. సో ఆ బ్లాక్ మ్యాజిక్ అనే సబ్జెక్ట్ చాలా పెద్దది, అది నేను ఇప్పుడు వివరించే పరిస్థితి ఈ టైం ఈ డ్యూరేషన్ అనేది సరిపోదు. సో కామాఖ్యలో ఫస్ట్ బ్లాక్ మ్యాజిక్ నుంచి వెళ్ళి విముక్తి పొందాలని అంటే అక్కడ పర్టికులర్ ఒక పూజ ఉంటుంది. ఆ పూజా విధానం పాటించి చేయించుకుంటే 100% ఆ ఫ్యామిలీ ఆ నొప్పి కానీ ఆ బాధ నుండి కానీ బయటపడడం జరుగుతుంది. విషయం ఏంటంటే వశీకరణం అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది. వశీకరణం అంటే సంస్కృతంలో వశీ అని అంటే ఆకర్షించడం, కరణము అని అంటే నియంత్రించడం. ఈ వశీకరణంకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క విద్య అక్కడ ఒక క్రియ అనేది చేయడం జరుగుతుంది. నాలుగో విషయం ఏంది అని అంటే ఎవరైతే దంపతులు సంతానం లేకుండా బాధపడుతున్నారో సంతానం లేని వారికి కూడా అక్కడికి వచ్చి క్రియ కానీ ఆ పూజ కానీ చేయించుకోవడం ద్వారా ఖచ్చితంగా సంతానం జరుగుతుంది అని చెప్పేసి ఫస్ట్ నుండి నమ్మకం. అమ్మ అనేటువంటిది ఒక స్త్రీకి ఆ సంతానంకి కావలసినటువంటి శక్తులను ఆమె యొక్క ఆశీర్వాదాన్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఈ సంతానోత్పత్తిలో మగవారు కూడా బాధపడడం జరుగుతుంది. ఇప్పుడు మగవారు కూడా పూజలు చేయించుకోవడం జరుగుతుంది. సో నాలుగో విషయం అది, సంతానం లేని వారికి ఖచ్చితంగా సంతానం అనేది అమ్మ సౌభాగ్యంగా ఖచ్చితంగా ఇస్తుంది. ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి గ్రహదోష నివారణలు. గ్రహదోష నివారణలు కామాఖ్యదేవి టెంపుల్ దగ్గర పూజ చేయించుకోవడం వల్ల వాళ్ళ యొక్క జీవితం మీద మంచి ఒక చాలా చెడు ప్రభావాలు అన్ని పోయి వాళ్ళు చాలా న్యూట్రల్ గా ఇన్ని రోజులు ఎన్నైతే కష్టాలు పడ్డారో ఆ కష్టాల నుంచి బయటపడుతున్నారు అని చెప్పేసి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఒక నానుడి. అయితే ఇంకో విషయం ఏంది అని అంటే మళ్ళీ అక్కడికి ఈ 5 పూజలు చేయించుకోవడానికి మీరు స్పెషల్ గా ఒకవేళ రావడానికి వీలు కాలేదు అని అంటే మీరు పండితుల ద్వారా గాని మీకు తెలిసిన వ్యక్తులు అక్కడ పూజారులతో గాని ఎవరితోనైనా గాని చేయించుకోవచ్చు. ఇంకొక విషయం లేదు, మేము ఇప్పుడు తెలుగు వ్యక్తులం కదా, మేము ఈ టైంలో పర్టికులర్ ఈ జూన్ 14 to 27 వరకు రాగలుగుతున్నాం మేమే అని చెప్పేసి అంటే మీకు అక్కడ లోకల్ గైడెన్స్ ఇవ్వడానికి, కొత్తగా వచ్చే వారికి మాత్రమే లోకల్ గైడెన్స్ ఇవ్వడానికి ఇప్పుడు నేను ఒకటి స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ మీకు కాంటాక్ట్ చేసేసి మీరు గైడెన్స్ పొందొచ్చు. లేదు ఇంకా మాతో అవ్వట్లేదు, మేము పూజ చేయించుకుంటాము, మాకు ప్రసాదం ఇచ్చి మాకు అమ్మ ఆశీర్వాదం ఇప్పగలుగుతారు చాలు అని అంటే దానికి సంబంధించిన వివరాల కోసం కూడా మీరు ఆ కాంటాక్ట్ కి సంప్రదించవచ్చు. అండ్ ఇంకొకటి మోర్ ఓవర్ ఎగ్జాక్ట్ గా అంబుబాచి మేళాకి అఘోరాలు మరియు నాగసాధువులు రకరకాల వ్యక్తులు హిమాలయాల నుంచి ఎలా వస్తారు ఏంటి అనేది మన ఛానల్లో నెక్స్ట్ వీడియోలో నేను చేసి పూర్తిగా వివరిస్తాను. సో నేను చెప్పిన టాపిక్ అనేది కొంచెం చాలా షార్ట్ కట్ లో చెప్పడం జరిగింది టైం డ్యూరేషన్ పీరియడ్ వల్ల. ఖచ్చితంగా ఈ 5 టాపిక్లు ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో చేయించుకునే ప్రయత్నం మీరు చేయండి. మా కామాఖ్య అంటే అష్టాదశ శక్తి పీఠాలలో ఒక శక్తి పీఠం. అక్కడ అమ్మ యోని రూపంలో దర్శనం ఇవ్వడం జరుగుతుంది. చాలా అంటే చాలా మోస్ట్ పవర్ఫుల్. మీరు ఏది అడిగినా కూడా కాదనకుండా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. హర హర మహాదేవ్. నేను మీ అఘోరి రఘుస్వామి.